ఓం శ్రీ మహాగణాధిపతి నీళ్లు తీసుకుని దర్శయామి గోవిందా గోవిందా జై బోలో గణేష్ మహారాజ్ కి చంద్రుడి శాపం దాని నివారణ గురించి ఈ విధంగా చెప్పసాగి అయితే సూర్యుడు అనే రాక్షసుడు పరమేశ్వరుని కోసం తపస్సు పరమేశ్వరుని మెప్పించి అతని ఏ వరం కావాలో కోరుకోమన్నాడు గజాసురుడు. అప్పుడు పరమేశ్వర నీవు ముల్లోకాధిపతిని నువ్వు నా హృదయంలో ఉండాలి ఎప్పుడు కూడా అని చెప్పేసి వరం కోరుకున్నాడు. వరం కోరుకుంటే అప్పుడు తదాస్తున్నాడు పరమేశ్వరుడు. ఆయన హృదయంలో ఉన్నాడు. గజాసురుడు అనే ఆ రాక్షసుడు మదిలో ఉన్నాడు, మన హృదయంలో ఉన్నాడు. అయితే ఈ ముల్లోకాలు తలగిలిపోతే పరమేశ్వరుడు లేక అక్కడ కైలాసంలో పార్వతీదేవి కూడా భర్త జాడ తెలియక ఏమిటి పరమేశ్వరుడు కనపడలేదు, ఎక్కడికి వెళ్ళిపోయారని చెప్పేసి అలా వెతుకుతుండగా ముల్లోకాలు తలగిలిపోతున్నాయి. అప్పుడు కొన్నాళ్ళకి తెలిసింది గజాసురుడు హృదయంలో ఉన్నాడని చెప్పి తెలుసుకుని దేవతలు బ్రహ్మ విష్ణువులు గంగిరెద్దు వేషం చేసుకుని దేవతలందరూ కూడా ఆ గజాసురుడి దగ్గరికి వెళ్ళి అక్కడ అతన్ని ఆటపాటలతో మెప్పించి అతన్ని సంతోషపరిచి అప్పుడు ఆ గజాసురుడు ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. అప్పుడు బ్రహ్మ విష్ణువు గంగిరెద్దు వేషంలో ఉన్న బ్రహ్మ విష్ణువులు ఓ గజాసుర నీ పొట్టలో ఉన్న నీ హృదయంలో ఉన్న పరమేశ్వరుడు మాకు కావాలి అని చెప్పేసి కోరుకున్నారు. అలాగే అని చెప్పేసి అలాగే ఇస్తానని చెప్పేసి గజాసురుడు అన్నాడు. అప్పుడు నంది కొమ్ముతోటి ఆ పొట్టను చీల్చి గజాసురుడు పొట్ట చీల్చింది. అంతటా పరమేశ్వరుడు బయటికి వస్తే అయ్యా నన్ను క్షమించండి, నేను కాంగ్రాన్ని కోరాను అని చెప్పేసి నా శిరస్సుకి ధన్యత చేకూర్చండి, నా చర్మాన్ని మీరు ధరించండి అని చెప్పేసి వరం కోరుకున్నాడు గజాసురుడు. తదాస్తు అన్నాడు ఈయన, ఎవరో పరమేశ్వరుడు. అలాగే అక్కడి నుంచి ఈ బ్రహ్మ విష్ణు పరమేశ్వరులు మన దేవలోకానికి బయలుదేరారు. అయితే ఈ పరమేశ్వరుడు కైలాసానికి బయలుదేరగా ఈలోపు దేవతల వల్ల ఈ అమ్మవారికి స్వామి వస్తున్నారని చెప్పి విషయం తెలుసుకొని ఆవిడ అభ్యంగన స్నానం ఆచరించి ఆ స్వామివారికి ఆ పరమేశ్వరుడికి స్వాగతం పలుకుదామని ఈవిడ అభ్యంగ స్నానం ఆచరించడానికి స్నానం చేయడానికి నలుగు పిండి పెట్టుకుని ఆ నలుగు పిండితోటి చిన్న బొమ్మ తయారు చేసి ఆ బొమ్మకి ప్రాణప్రతిష్ఠ పోసింది. ఆవిడ ప్రాణప్రతిష్ఠ పోసి అమ్మవారు ప్రాణప్రతిష్ఠ పోసి నాయన బాబు నేను స్నానానికి వెళ్తున్నాను, ఎవరిని రానివ్వకుండా నువ్వు దారిలో అలాగా గుమ్మం దగ్గర ఉండు, ఎవరిని రానివ్వకు లోపలికి, నేను స్నానానికి వచ్చినానని చెప్పి వెళ్తున్నాను అని చెప్పి గుమ్మంలో ఉండమని చెప్పింది బాలుడు. అయితే ఆ పరమేశ్వరుడు కైలాసానికి వచ్చాడు. వచ్చి నాయన నేను లోపలికి వెళ్ళాలి అడ్లే అంటే లేదు మా అమ్మగారు స్నానం చేస్తున్నాను, ఎవరిని లోపలికి రానివద్దన్నారు అని అన్నాడు ఆ బాలుడు. అయితే అలాగే నేను కైలాసపతిని, ఆ పార్వతీదేవి భర్తని, నేను లోపలికి వెళ్ళాలి అని చెప్పనగా బాలుడు ససేవగా ఒప్పుకోకపోతే అప్పుడు ఈ ప్రమాద గణాలన్నీ కూడా అతనితో యుద్ధాన్ని దిగే ఆ బాలుడు ఆ ప్రమాద గణాలన్నింటినీ ఆయన ఓడిస్తే ఇంకా పరమేశ్వరునికి కోపం వచ్చింది. ఆ పరమేశ్వరుడు కోపాదిక్తుడై ఈ బాలుడు లోపలికి వెళ్ళినట్లే ససేమరో ఒప్పుకోవట్లేదు కోపాదిక్తుడై అతని శిరస్సును త్రిశూలంతో ఖండించగా అప్పుడు అమ్మ అని శబ్దంతో వింటుండగా పార్వతీదేవి పరుగున వచ్చి అయ్యో నేను ప్రాణప్రతిష్ఠ చేశాను, మన బాలుడంటే మన కుమారుడు, ఇతన్ని ఇలాగా నన్ను ఇలా శిక్షిస్తారా అనేటప్పటికీ అప్పుడు చింతించి ఆ బాలుని అయ్యో త్రిశూలంతో ఖండించినందుకు పరమేశ్వరుడు చింతించి అప్పుడు శానలను పిలిచి బాబు మీరు ముల్లోకాలు తిరిగి ఎక్కడైతే ఉత్తర దిక్కుగా పడుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ శిరస్సును తెచ్చి తీసుకురావాలని చెప్పేసి ఆదేశించాడు పరమేశ్వరుడు. అప్పుడు ఉత్తర దిక్కుగా ఒక గజం ఒక ఏనుగు పడుకునుండగా ఆ మరణావస్థలో ఉంది. ఆ ఏనుగు శిరస్సును తీసుకొచ్చి బాలుడికి తగిలించి ప్రాణప్రతిష్ఠ చేశాడు, ప్రాణం పోశాడు పరమేశ్వరుడు. అప్పుడు ఆ పార్వతీదేవి అల్లారుద్దుగా
వినాయకుడు లంబోదరుడు అని చెప్పేసి అల్లారు ముందుగా పిలుచుకుని ఆ వినాయకుడిని పెంచుకుంటూ సాగుతుంది పార్వతీదేవి. ఆ తర్వాత కొన్నాళ్ళకి పార్వతీ పరమేశ్వరులకి కుమారస్వామి జన్మించాడు. కుమారస్వామి అతను చాలా మహాబలశాలి. కుమారస్వామి అతని నెమలి వాహనం అన్నమాట అతనికి. అయితే కొన్నాళ్ళకి ఈ దేవతలందరూ కలిసి, దేవతలు మునుడు అందరూ కలిపి, మనకి విఘ్నాధిపత్యం ఉండాలంటే మన దేవతలందరికీ ఇంకా ఆధిపత్యం ఉండాలి, దేవతలందరికీ ఒక అధిపతి కావాలి, ఎవరు నిర్ణయిస్తారో మీరే నిర్ణయించండి అని చెప్పేసి పార్వతీ పరమేశ్వరులు కోరారు. దేవతలు మునులు అందరూ కలిపి కోరితే అప్పుడు ఈ పరమేశ్వరుడు ఆధిపత్యం కావాలని చెప్తే, అయితే ఈ కుమారస్వామి విఘ్నేశ్వరుడు కూడా ఇద్దరు కూడా ఈ ఆధిపత్యానికి పోటీ పడ్డారు. అప్పుడు పరమేశ్వరుడు వీళ్ళిద్దరికీ కనుక ఒక పోటీ పెట్టాడు. ఆయన ఒక పరీక్ష పెట్టాడు. ముల్లోకాల్లో ఎవరైతే పుణ్యనదుల్లో స్నానం ఆచరించి ఎవరైతే ముందుగా మన కైలాసానికి నా దగ్గరికి వస్తారో వాళ్ళకి ఆధిపత్యం ఇస్తానని చెప్పేసి పోటీ పెట్టాడు. ఆయన పోటీ పెడితే అప్పుడు కుమారస్వామి అంటే ఆయన నిమర్వాహనం ఎక్కి మొత్తం ముందుగా బయలుదేరి పుణ్యనదుల్లో స్నానం ఆచరించి నేను గమ్మును వచ్చేయాలి అని చెప్పేసి ఆయన వెళ్ళిపోయాడు. అయితే విఘ్నేశ్వరుడు మాత్రం, అయ్యో నాదేమో మూషిక వాహనం, నేను ఎక్కడ కదలలేను, నాకు ఈ పరీక్ష ఏమిటి, తమ్ముడే నెగ్గుతాడు, ఇంకా నేను ఎలా సాధించగలను అని చెప్పేసి చింతిస్తుండగా అప్పుడు పరమేశ్వరుడిని, తండ్రి నాకు ఏంటి ఈ పరీక్ష ఎలా పెట్టారు అంటే, నాయన నీకు సిద్ధి బుద్ధి గణపతి, నువ్వు ఒకసారి ఆలోచించి నారాయణ మంత్రం జపిస్తూ తల్లిదండ్రులే ముల్లోకాలి అని చెప్పేసి ఆయన చెప్పగా, అప్పుడు తల్లిదండ్రుల చుట్టూ 3 సార్లు ప్రదర్శనం చేసేటప్పటికీ కుమారస్వామి కన్నా ముందుగానే తన స్థానం ఆచరించి ఈయనకి ఎదురుగా వస్తుండడం ఆ కుమారస్వామి కనపడగానే అప్పుడు కైలాసానికి వచ్చి, కుమారస్వామి నా అజ్ఞానాన్ని మన్నించండి తండ్రి, నేను స్థానం ఆచరించకుండా నాకన్నా ముందుగానే అన్నయ్య స్థానం ఆచరించి వస్తుండడం నాకు కనపడింది, అన్నయ్యకే ఆధిపత్యం ఇవ్వండి అని చెప్పేసి ఆ కుమారస్వామి అనగా, అప్పుడు దేవతలందరూ కలిసి భాద్రపద శుద్ధ చవితి నాడు అనగా ఈరోజు ఆ విఘ్నేశ్వరుడికి విఘ్నాధిపత్యం ఆ దేవతలందరికీ అధిపతిగా ఆయన్ని నిర్ణయించారు. కనుక ఏ పూజ అయినా చేసేటప్పుడు ముందు వినాయకుడికి పూజ చేసి ఆ తర్వాత ఏ పూజ అయినా చేయాలి. ఆ విఘ్నాలను తొలగించదండి అని చెప్పేసి ఆ దేవతలందరికీ కూడా ఈయన దేవుడి కింద, ఆయన అధిపతి కింద పెట్టారు. కాబట్టి అందుకు విఘ్నేశ్వరుడిని పూజ చేసి తర్వాత ఏ పూజ అయినా చేసుకోవాలి. ఆ విధంగా కొన్నాళ్ళు జరుగుగా అయితే చంద్రుని శాపం ఎలా వచ్చింది అంటే, మనకి విఘ్నేశ్వరునికి ముల్లోకాలేలాగా వినాయక చవితి రోజు అందరూ మొత్తం సమస్త దేశస్తులు ప్రపంచమంతా ఈ వినాయక చవితి రోజు పూజించి విఘ్నేశ్వరుణ్ణి ఆ పూజించిన ఆ ఫలాలు ఏవైతే ఉన్నాయో మనం పెట్టిన పంచవర్ష పర్వణాలు, భక్తం, భోజనం, పళ్ళు, తేనె, అరటి పళ్ళు, ఈ కుడుములు ఇవన్నీ తినేసి అవన్నీ భోంచేసి భుజించి ఆ విధంగా ఆయన కైలాసానికి మూషిక వాహనం ఎక్కి కైలాసానికి సాయంత్ర సమయంలో సంధ్యావేళ సమయంలో కైలాసానికి వచ్చాడు. పార్వతీ పరమేశ్వరులకి పాదాలకి నమస్కారం చేసుకుందామని వచ్చి ఆ పరమేశ్వరుడి పాదాలకి నమస్కారం చేయబోతుండగా ఉదరం సహకరించట్లేదు. వినాయకుడు సహకరించబోతుంటే అలా 2-3 సార్లు ఒంగోవడం కుదరం పోతుంటే అప్పుడు పరమేశ్వరుడు పైన ఉన్న చంద్రుడు ఈయన చూసి నవ్వాడు, పగలబడి నవ్వగా ఈయనకి విఘ్నేశ్వరుడికి కోపం వచ్చింది. ఆ కోపంలో ఇంకా కోపం కట్టలేకపోతుంటే పొట్ట చిట్లితే కోపంతో ఆ పొట్టని కట్టి ఆ తర్వాత ఈ కట్టగానే ఇంకా ఈ కోపం తట్టుకోలేక నా కుమారుడిని చూసి చంద్రుడు నవ్వుతాడా అని పార్వతీదేవికి కోపం వచ్చి, ఓరి చంద్ర, నా కుమారుడు నీకు ఏమన్నా చులకనగా కనిపిస్తున్నాడా, నా కుమారుడిని చూసి నవ్వుతావా అని చెప్పేసి కోపం వచ్చి, నిన్ను చూసిన వాడు నేలాపనిందలు పాలవుతారు అని చెప్పేసి ఆ శాపం ఇచ్చింది చంద్రుడు. అప్పుడు చంద్రుడు గదగద ఉనిగిపోయి, అమ్మా తల్లి, మాత ఈ విధంగా నా మీద ఎలా శాపం పెట్టి అలాగమ్మా అని చెప్తే దేవతలు మునులు కూడా అందరూ కూడా ప్రార్థించారు, అమ్మా శాంతించు తల్లి, ఈ విధంగా శాపం పెట్టి చంద్రుడిని అందరూ చూడాలి కదా, చంద్రుడు చూడకపోతే ఎవరు ఉండలేరు, అనగా శాంతించు తల్లి అంటే అప్పుడు ఆవిడ కొద్దిగా శాంతించి వినాయక చవితి భాద్రపద శుద్ధ చవితి రాజు ఎవరైతే వ్రతం చేసుకుని ఆ విఘ్నేశ్వరుడి అక్షంతలు తలపైన ధరిస్తారో వ్రతం చేసుకుని వారికి ఎటువంటి నేలాపనిందలు ఉండవు అని చెప్పేసి ఆ పార్వతీదేవి చెప్పడం జరిగింది. అప్పటి నుంచి సమస్త జనులు కూడా వినాయక చవితి వ్రతం చేసుకుని అందరూ సుఖశాంతులతో ఉంటున్నారు. అయితే శ్రీకృష్ణ భగవానుడికి కూడా ఆ శ్రీకృష్ణ పరమాత్మ దేవుడు అలాంటి భగవంతుడు కూడా
ఆయన వ్రతం చేయకుండా ఆ రోజు పాలలో చంద్రబింబంలో పాలు పితుకుతూ ఆ బిందులో ఆ పాలలో చంద్రుడిని చూశాడు. ఆయన చంద్రుడిని చూశాడు. చంద్రుడిని చూడడం వల్ల అయ్యో ఎటువంటి నేలాభినందనలు కలుగుతాయో నాకు అనుకుంటూనే ఉన్నాడు ఆయన శ్రీకృష్ణుడు. అయితే ఒకరోజు అంతకన్నా ముందు సత్రాజిత్తు సూర్య భగవానుడికి ప్రార్థన చేసి సూర్య భగవానుడిని వరం పొంది సూర్య భగవానుడు ఏం కావాలో కోరుకోమనగా ఈయన నాకు మణి కావాలి అని చెప్తే మణి సూర్య భగవానుడు ప్రసాదించాడు. ఆ మణి ఏంటంటే రోజుకి 1000 మణుగుల బంగారాన్ని ఇస్తుంది. ఆ మణి 1000 మణుగుల బంగారాన్ని ఇచ్చే మణి ఆ బౌద్ధరించాడు ఆయన సూర్య భగవానుడు సత్రాజిత్తు. ఆ సత్రాజిత్ దగ్గర ఉంటే ఈ శ్రీకృష్ణుడు ఏం చేశారంటే నేను ద్వారకని పాలించేవాడిని కదా, నాకు ఆ మణిని ఇవ్వండి, నేనేమో ప్రజారక్షకుడిని కదా, నేను పాలిస్తాను కదా, నా దగ్గర ఉండాలని నాకు ఇవ్వండి అని చెప్పేసి సత్రాజిత్తుని అడిగాడు. అడిగితే అది నేను ఇవ్వనని చెప్పేసి సత్రాజిత్తు చెప్పాడు. చెప్తే అలా కొంతకాలం పోనీ ఇవ్వనన్నాడు కదా అని కొంతకాలం నడిచింది. అయితే సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు ఆ మణిని ధరించి వేటకు వెళ్తే అప్పుడు ఆ సింహం అది మాంసం అనుకుని ఆ మణిని ఆ ప్రసేనుడిని చంపేసి ఆ మణిని తీసుకుని సింహం వెళ్ళిపోయింది. సింహం వెళ్ళిపోతే అప్పుడు సింహం వెళ్తుండగా అక్కడి జాంబవంతుడి సింహాన్ని చంపేసి ఆ మణిని తీసుకెళ్ళి జాంబవంతుడు వెళ్ళిపోయింది. జాంబవంతుడు తీసుకెళ్ళి గుహలో పెట్టుకున్నాడు. అయితే ఈలోపు సత్రాజిత్తు ఆ కృష్ణుడు నన్ను అడిగాడు కదా ఒకసారి మణిని అడిగాడు ఆయన, అందుకే అతనే నా తమ్ముడిని చంపేసి ఈ మణిని తీసుకుని వెళ్ళిపోయాడు, మణిని తీసుకున్నాడని అపవాదం చేశాడు సత్రాజిత్తు. మొత్తం లోకం అంతా అలా చెప్పాడు. నా మణిని శ్రీకృష్ణుడే పరిచయం నా తమ్ముడిని చంపేసి ఆయనే పట్టుకెళ్ళిపోయాడు మణి అని చెప్పేసి చెప్పగా అప్పుడు ఇది ఈ అపనంత బాపుకోవాలి, మనం బాపుకోవాలి అని చెప్పేసి శ్రీకృష్ణుడు వేటకు అడవికి వెళ్ళి అక్కడి నుంచి సింహాన్ని దగ్గర నుంచి జాంబవంతుడి జాలు ఆ పాత జాలు చూసుకుని గుహలోకి వెళ్తే ఆ గుహలో ఉయ్యాలకి ఆ మణి వేలాడి తీసుకుంది. అప్పుడు ఆ మణిని తీసుకోపోగా ఆయన మీద ఒకేసారి జాంబవంతుడు మీద పడ్డాడు కృష్ణుడి మీద. 1 రోజు కాదు 2 రోజులు కాదు 18 రోజులు హోరాహోరీగా యుద్ధం జరిగింది. ఇద్దరు బలవంతులే. అయితే జాంబవంతుడు శక్తి రోజు రోజుకి క్షీణపడి వచ్చింది. ఏంటంటే ఆ చేస్తున్నది అప్పుడు ఆ శ్రీరామచంద్రుడు నేను త్రేతాయుగంలో శ్రీరాముడు దేవుడు ఆయనతో యుద్ధం చేస్తున్నాను అప్పుడు తెలుసుకున్నాడు. ఆయన లాస్ట్కి తెలుసుకుని అయ్యో శ్రీరామచంద్రుడు ఆయనతో యుద్ధం చేస్తున్నానని చెప్పేసి నన్ను క్షమించను దేవా అని చెప్పేసి ఆ మణినిచ్చి జాంబవంతుడు కుమార్తెకు జాంబవంతుడు కూడా ఇచ్చి వివాహం చేసి నన్ను క్షమించమని వేడుకున్నాడు. అప్పుడు ఆ మణిని ఆ జాంబవంతుని తీసుకుని మన ద్వారకు వచ్చేసి సత్రాజిత్తు దగ్గరికి వెళ్ళి సత్రాజిత్తు జరిగిన విషయం అంతా చెప్తే అప్పుడు సత్రాజిత్తు తను చేసిన అపవాదికి క్షమించమని కోరుకుని సత్రాజిత్తు కుమార్తెకు సత్యభామను కూడా ఇచ్చి శ్రీకృష్ణుడికి వివాహం జరిపించారు. అలాగా అక్కడ అందరూ కూడా అప్పుడు వినాయక చవితి వ్రతం చేసుకుని అందరూ కూడా సుఖశాంతులతో అష్టైశ్వర్యాలతోటి వెలుగొందుతున్నారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం గజాననాయ నమః. గణాధ్యక్షాయ నమః. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. జై బోలో గణేష్ మహారాజ్ కి జై.